ధనుస్సు రాశి ఈ రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటేనే మీ అందరికీ కూడా అధికమైనటువంటి లాభాల్ని శుభాల్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి సంపదలను కలగజేస్తుంది. సంపదలు అంటే కేవలం డబ్బు అని అనుకోద్దు. ఆరోగ్యం, మీ తల్లిదండ్రులతో మీరు నివసించడం, మీ మాస్టర్లు, మీ జీవితంలో ఎవరైతే మీకు పనికొచ్చారో, పైకి తీసుకొచ్చారో, మిమ్మల్ని వాళ్ళందరి పట్ల కృతజ్ఞతా భావంతో మీరు వాళ్ళకి ఆ శక్తి, వాళ్ళకి ఏదో కొంత తృణమో ప్రణమో అన్నట్టుగా చిన్న చిన్న సహాయాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవడం అనేటటువంటిది మీకు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది. ఇప్పుడు మనకి ధనుసు రాశి వారికి అంతా కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఉంది. ఆ గురుగ్రహము మీకు శత్రువులపై ఆధిపత్యం మీరు మే 30, 2025 సంవత్సరం వరకు జరుపుతారు. ఆ తర్వాత మీరందరూ కూడా మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఎవరైతే గొడవలు జరుగుతున్నాయో అటువంటి వాళ్ళంతా కూడా మీరు గొడవలు పరిష్కారం చేసుకుంటారు. ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఇతర వాళ్ళ పెద్ద మనుషులు, ఇలాంటి లాయర్లు, వీళ్ళందరూ చెప్పిన మాటలు మీరు వింటారు. అలాగే మన యొక్క రాహువు చాలా బాగున్నాడు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశీ యాత్రలకు మీరు వెళ్తారు. మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే మీకు అర్ధాష్టమంలో మీకు బుధ, శని, రాహు, శుక్ర, రవి, శని గ్రహాల ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు, మానసికంగా అశాంతి, మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల కాస్త మీకు అభద్రతా భావము, ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. కాబట్టి మీ అమ్మగారి ఆరోగ్యం బాగుండదు. మీరు చేసేటటువంటి మంచి పనుల వల్ల మాత్రమే మీ అమ్మగారికి మంచి పనులు వస్తాయని తెలుసుకోండి. మీరు పెద్ద పెద్ద ఆఫీసర్ల ఈ లంచాలు కోటాను కోట్ల రూపాయలు తీసుకోవడం వల్ల మీ అమ్మగారికి మనశ్శాంతి కలగదు. మీరు రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు లపకెళ్ళని తగిలించుకొని మీరంతా కూడా ఎంతో సుఖపడుతున్నాము అని అనుకోవడం వల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇది మీ అమ్మగారిని మనశ్శాంతి ఇస్తుంది అని మీరు అనుకోవద్దు. దయచేసి నీతిగా ధర్మంగా ఉంటేనే మీకు ఏ కష్టాలు రావు. అప్పుడే మీ అమ్మగారికి మీరు చక్కటి ప్రశాంతత అనేటటువంటిది మీరు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే ఈ రిటైర్మెంటు అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు మీ పిల్లలకి ఇవ్వకుండా జాగ్రత్తగా ధనాన్ని దాచుకోండి అని చెప్పి డిపార్ట్మెంట్ మీకు అన్ని రెగ్యులేషన్స్, రూల్స్ చెప్పినప్పటికీ కూడా మీరు అందరూ ఏం చేస్తారంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ పిల్లల మీద అధిక ప్రేమతో మీరు చక్కగా వాళ్ళకి వేరే గవర్నమెంట్ ఆఫీసర్ని ఇబ్బంది పెట్టి ఆ బ్యాంక్ మేనేజర్ చేత లోన్లు తీసేసుకొని ఇతరులందరినీ కష్టపెడుతూ మీరు ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా తప్పు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. మీరంతా కూడా మీ పిల్లలు మిమ్మల్ని మోసాలు చేస్తారు, ముసలోళ్ళు అయిపోయారు మీరు. కాబట్టి మీకు ముందు మీరు చూసుకోండి చక్కగా డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా. మీ పిల్లలు బాగోకపోతే తర్వాత సర్దుదురు. కానీ ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళు చాలామంది బుర్ర తక్కువతనంతో ఎక్కువ ఫోన్లు కొట్టడము, మీ భర్తల ఫ్రెండ్స్కి ఫోన్లు కొట్టడం, మీకు ఏం పని అసలు భర్తల ఫ్రెండ్స్తో, తర్వాత బయట మగాళ్ళతో మీకు ఏం పని, అలాగే ఆడవాళ్ళతో మీకు ఏం పని అసలు. ఈ రకంగా అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. పార్టీలని ఇవని మీరు ఎక్కువగా తరచుగా కలవడం, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. మంచి మాటలు చెబితే కనుక ఎవరు కూడా మీ మాస్టర్ల మాటలు మీరు వినరు. కాబట్టి ఎవడో నామాలు వేసుకొని 3 నామాలు వేసుకొని కూర్చున్నవాడు, లేకపోతే ఎవడో కాషాయ బట్టలు వేసుకుంటే మీరు ఒక రోజు పరిచయం అవగానే గురుగారు గురుగారు అంటే ఆడు పాదాల మీద పడిపోతారు. మరి చిన్నప్పటి నుంచి నెక్కర కట్టుకోని కాలం నుంచి కూడా మీకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ మీరు ఈ రోజున విద్యాభ్యాసం చేయించి మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి టీచర్లకి ఒక యాపిల్ పండు ఇవ్వండి, చాలా సంతోషపడతారు. ఇక ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి ఈ ట్రాన్స్ఫర్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వారు అందరూ కూడా మనకి గురుగ్రహం మనకి బాగుండలేదు. అసలు రాహు చెడిపోయాడు అనమాట అసలు. అందువల్ల ఈ యొక్క ధనుస్సు, మకరం, కుంభంలోకి శని ఉన్నాడు. ఆ శని మనకి మకరం, మీనంలోకి వెళ్ళిపోవడం. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చేసుకోండి. అర్ధాష్టమ శని పట్టేసుకున్నాడు మిమ్మల్ని క్షీణింపజేస్తాడు. అందువల్ల శని జపం, శని స్తోత్రాలు చదువుకొని శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేసుకోండి.
దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శుభమస్తు.